రాజమండ్రి గోదావరి పుష్కరాలు 2027 సంవత్సరానికి సంబంధించి రాజమండ్రి గోదావరి పుష్కరాలు ఇప్పటి నుంచే సర్వాంగ సుందరంగా సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే డేట్లు కూడా గవర్నమెంట్ అయితే మాత్రం అనౌన్స్మెంట్ చేసిన పరిస్థితి నెలకొంది. 2027కి సంబంధించి జూన్ 26 నుంచి జూలై 7 వరకు కూడా 12 రోజులు దాదాపు ఈ పుష్కరాల్లో నిర్వహించేందుకైతే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ప్రస్తుతం మనం గోదావరి ప్రధానంగా రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్, అదేవిధంగా గోదావరి ప్రాంతం వద్ద మనం ఉన్నామని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం మనం ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పటికే వీటికి సంబంధించిన ఏర్పాట్లు కూడా కట్టడాలు కూడా అన్ని చేస్తున్నారు. ఎందుకంటే గోదావరి పుష్కరాలు అంటే చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, అనేక ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. కాబట్టి వారికి సంబంధించిన ఏర్పాట్లు గతంలో జరిగిన చిన్నపాటి సమస్యలు వంటివి కూడా లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం అత్యంత కీలకంగా తీసుకుంటుంది. దీనికి సంబంధించి మంత్రులు కావచ్చు, జిల్లా కలెక్టర్లు కావచ్చు, పోలీసులు కావచ్చు ముందస్తుగా ప్రత్యేక ప్రణాళికకు ఒక సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. రాజమండ్రి తీర ప్రాంతం అంతా కూడా సర్వంగా సుందరంగా తీర్చిదిద్దబడుతుందని చెప్పుకోవచ్చు. గోదావరి అంటేనే ఒక అద్భుతమైన సోయగం అని చెప్పుకోవచ్చు. మనం గోదావరి అందాలను వర్ణించడానికి కవులకు కూడా మాటలు లేని పరిస్థితి నెలకొంది. మనం చూస్తున్నాం రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్, ఇది చాలా ప్రకృతి సోయంగా ఆకట్టుకుంటుంటుంది. అంటే మనం పై వరుసలో పైన చూసినట్లయితే పైన మనం వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, మధ్యలో రైలు వెళ్తూ ఉంటుంది, కింద గోదావరి పడవల్లో ప్రయాణం. నిజంగా చెప్పడం కాదు కానీ గోదావరి అందాలు అంటే ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఉదయం సాయంత్రం సమయంలో గోదావరి ప్రాంతానికి వచ్చామంటే ఆ ప్రకృతి సోయగం మరింత అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ వర్షాకాలం లేదా ఒక చల్లని సమయంలో అయితే మాత్రం ఈ సోయగాలు మరింత ఆకట్టుకునే విధంగా అయితే మాత్రం ఉంటాయని చెప్పుకోవచ్చు. మరోపక్క ప్రధానంగా పుష్కర్ ఘాట్కి సంబంధించిన రైలు బ్రిడ్జ్ కూడా మనం చూస్తున్నాం. ఈ రెండు అంటే వీటితో పుష్కర్ ఘాట్తో పాటు గోదావరి తీరంలో అనేక ఘాట్లు అనేవి ఉంటాయి. ఇంకా ఎండాకాలం ప్రారంభమైన నేపథ్యంలో సాయంత్రం అయితే చాలు ఈ ప్రాంతానికి అనేక మంది చేరుకుని ఈ ప్రాంతంలో అయితే మాత్రం కుటుంబాల సమేతంగా సరదాగా గడుపుతారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ రెండు బ్రిడ్జ్ అనమాట మనం ఏదైతే చూస్తున్నామో రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ కావచ్చు, అదేవిధంగా ఇటు రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్తో పాటు సాధారణ బ్రిడ్జ్, అదేవిధంగా ఓల్డ్ బ్రిడ్జ్, బ్రిటిష్ టైంలో కట్టిన బ్రిడ్జ్ కూడా పైనుంచి వెహికల్స్ వెళ్తున్నాయి మనం చూస్తున్నాం. మధ్యలోంచి రైళ్లు వెళ్తూ ఉంటాయి. ఈ మధ్యలో పడవలు అన్నమాట అద్భుతమైన ప్రయాణంగా చెప్పుకోవచ్చు. గోదావరి అంటేనే ఒక ప్రకృతి సోయగం. ఈ ప్రాంతంలో అంటే ఇంకా ఈ కార్యక్రమం వచ్చే ఏడాది ఏదైతే 2027 ఉందో 2027కి సంబంధించి పుష్కరాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటి నుంచే ప్రారంభమైన పరిస్థితి మాత్రం నెలకొంది. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం రాజమండ్రి గోదావరి ప్రాంతం దగ్గర మనం ఉన్నాము. ఈ ఘాట్లు అంటే ప్రధానంగా పుష్కర్ ఘాట్తో పాటు రాజమండ్రికి సంబంధించి ఎన్ని ఘాట్లు ఉన్నాయో ఘాట్లు ఇప్పుడు ఉభయ పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు, ఉభయ తూర్పు గోదావరి జిల్లా కావచ్చు, ఈ గోదావరి పరివాహక ప్రాంతం ఎక్కడైతే ఉందో ప్రాంతంలో అంటే ఎక్కువగా వచ్చే వారికి కూడా వారికి తగ్గట్టుగా విఐపి ఘాట్ కావచ్చు, వివిఐపి ఘాట్లు కావచ్చు, సాధారణ ప్రజలు స్నానాలు చేసే ఘాట్లు కావచ్చు, ఇలా ఒకటంటే దాదాపుగా ఈ ప్రాంతం అంతా కూడా అందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పుణ్యస్నానాలు ఆచరించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. మరోపక్క పర్యాటక ప్రాంతంగా కూడా ఇప్పటికే రాజమండ్రి అంటేనే రాజమహేంద్రవరం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి కుటుంబాల సమేతంగా సరదాగా కూర్చునే విధంగా కావచ్చు, ఎంజాయ్ చేసే విధంగా కావచ్చు, అన్ని ఏర్పాట్లు కూడా పూర్తిగా అవుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఇప్పటికీ మనం ఒకసారి చూసినట్లయితే ఈ గోదావరి పుష్కరాలకు సంబంధించి ఇప్పటికే కట్టడాలు కూడా ప్రారంభించారు. వచ్చిన వాళ్ళందరూ కూడా కాసేపు సేద తీరేందుకు దాదాపుగా రికార్డు స్థాయిలో లక్షల మంది వస్తారు. గోదావరి పుష్కరాలు అంటే ఒక ఏపీ కాదు, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఇలా అనేక రాష్ట్రాల నుంచి చేరుకుంటున్న పరిస్థితి మాత్రం నెలకొంటాయి. కాబట్టి ఈ కట్టడాలన్నీ కూడా దాదాపుగా ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితులకు దాదాపు ఘాట్లన్నీ కూడా అంటే ప్రస్తుతం సాయం సంధ్యా సమయంలో కాబట్టి ఎండ ఈ విధంగా ఉంది, కానీ కాస్త చల్లబడిందంటే ఇక్కడ వాతావరణం, ఇక్కడ లైట్లు ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా రాజమండ్రి గోదావరి 2027 పుష్కరాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం చాలా కీలకంగా ఈ ఏడాది వచ్చే పుష్కరాలు అత్యంత కీలకంగా నిర్మించేందుకైతే మాత్రం అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. 2027 జూన్ 26 ప్రారంభమైన పుష్కరాలు జూలై 7 వరకు ఉంటాయి. 12 సంవత్సరాలకు ఒకసారి అయితే మాత్రం ఈ పుష్కరాలు వస్తాయని చెప్పుకోవచ్చు. 12 సంవత్సరాలకు వచ్చి ఈ పుష్కరాలు అత్యంత ఘనంగా ఆధ్యాత్మికం ఉట్టిపడే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వివిఐపీలు కూడా అంటే ప్రధానమంత్రి స్థాయి నాయకులు కూడా ఈ పుష్కరాలకు వస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళకి సంబంధించిన ఏర్పాట్లు దాదాపు సంవత్సరం ముందు నుంచే జరుగుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. పుష్కర శోభకు సంబంధించిన ఏర్పాట్లు కానీ సమావేశాలు కానీ ముందస్తుగా జిల్లాధికారులు, రాష్ట్ర అధికారులు సమీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించి కూడా అభివృద్ధి కూడా అదేవిధంగా అంటే పుష్కరాలకు సంబంధించి మహాపుష్కరాలు అనే విధంగా అయితే మాత్రం రాజమండ్రి ఎప్పటి నుంచే సర్వాంగ సుందరంగా సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. ఇది 2027 పుష్కరాలకు సంబంధించిన రాజమండ్రి అప్డేట్.